సాయిబాబా అనేక మహిమలు చూపించాడని, అందుకే ఆయన దేవుడని కొలిచేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. నీటితో దీపాలు వెలిగించడం, వర్షాన్ని ఆపడం, రోగాలను నయం చేయడం, భవిష్యత్తును తెలియజేయడం వంటివన్నీ బాబా మహిమలుగా చెప్పొచ్చు. ద్వారకామయి మసీదులో రోజు దీపాలు వెలిగించే బాబా నూనె కోసం షాపుల చుట్టూ తిరిగేవారు. ఒకరోజు నూనె దొరక్క బాబా సత్యం, శ్రద్ధతో నీళ్లు పోసి వత్తులు పెట్టి వెలిగించారు. ఆ దీపాలు రాత్రంతా అలా వెలుగుతూ ప్రజలకు సత్యాన్ని, శ్రద్ధ శక్తిని చూపించాయి. దీంతో సాయిని ఈశ్వరుడు అన్నారు. భక్తుడు మోరేశ్వర్ ప్రధాన్ భార్యతో షిరిడి నుంచి తిరిగి వెళ్తుండగా భారీ వర్షం కురిసింది. అప్పుడు బాబా, అల్లా, నా పిల్లలు ఇంటికి వెళ్తున్నారు, వర్షాన్ని ఆపమని ప్రార్థించారు. బాబా ప్రార్థనలతో వర్షం వెంటనే తగ్గిపోయింది. అప్పుడు అల్లాయే బాబాగా వచ్చాడన్నారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడే అనేక మంది బాబా బూడిదను రాసుకుంటే రోగాలు నయమయ్యేవి. నేటికి దుని వద్ద ఉండే విభూది రాసుకుంటే సర్వ రోగాలు హరిస్తాయని బాబా నమ్మకం. ఒకటేమిటి, ఎన్నో వ్యాధులు నయం చేశాడు, ఎంతో మందికి తన మహిమలు చూపించాడు. కానీ ఎప్పుడు తన ఉనికిని బయట పెట్టలేదు. దేవుడొక్కడే అన్న నినాదమే ఆయన తారక మంత్రంగా నిలిచింది. నేడు సాయిబాబా మన మధ్య లేకపోయినా సమాధి నుంచి అన్నీ చూస్తున్నారనే నమ్మకమే భక్తుల సంఖ్యను పెంచుతోంది. కాకపోతే అప్పుడప్పుడు ఆయన పుట్టు పూర్వోత్తరాలపై రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి.